ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మిత్ర న్యూస్కి స్వాగతం. అక్రమాలకు, మోసాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, బాధ్యులపై ఉక్కుపాదం మోపుతామని ఆళ్లగడ్డ నూతన రూరల్ సిఐ దాది మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆళ్లగడ్డ రూరల్ సిఐగా దాది మురళీధర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ హరిప్రసాద్, సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గతంలో తాను ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈ ప్రాంత పరిస్థితులపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రతి భక్తునికి శ్రీ నరసింహస్వామి వారి దర్శనం కలుగుతుందన్నట్టు. మొత్తం 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాగలమర్రి మండల మద్దూరు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. నేను ఈరోజు ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ యొక్క ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ గతంలో ఈ సర్కిల్లో నేను చాగలమర్రి, ఆళ్లగడ్డ టౌన్లో కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరికీ నేను బాగా పరిచితమే. రేపు మన అహోబిలము మరియు మద్దూరులో నరసింహస్వామి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బందోబస్తులు ప్లాన్ చేసుకుంటున్నాము. బయట నుంచి సిబ్బందిని తెప్పించి మరియు ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకోకుండా సేఫ్గా స్వామి యొక్క దర్శనం కలిగించేదానికి పోలీస్ తరఫున, యంత్రాంగం తరఫున భారీగా బందోబస్తు చేసుకుంటున్నాము. ప్రజలకు అందుబాటులో ఉంటాము. రేపంతా ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇష్యూ జరగకోకుండా నా మనవి ఏమంటే, అందరికీ దర్శనానికి అవకాశం వస్తుంది, కానీ ఎవరు కూడా ఆతృతతో తోసుకోవడం అనేది చేయకూడదని నేను విన్నవించుకుంటున్నాను. చేశాము. ఎస్పెషల్లీ కింద అహోబిలము, పై అహోబిలంలో కూడా రేపు కారంజీ నరసింహస్వామి దగ్గర వాహనంలో ఆపుతారు. అట్లానే ఉచితంగా అక్కడ నుంచి మఠం వారు 2 ఉచిత బస్సులను ఏర్పాటు చేసి పై అహోబిలాన్ని తీసుకెళ్తారు. సో కారంజీ నరసింహస్వామి దగ్గరనే వాహనాలను అక్కడ పార్క్ చేసి స్టాప్ చేసే సిస్టమ్ని రేపు ఒక్కరోజు ట్రాఫిక్ నియంత్రణ కోసం పెడుతున్నాం.